ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఇది వచ్చేసి రాడిష్ ఆకు అండి. రాడిష్ ఆకు తోటి నేను చపాతి చేస్తున్నాను. బేసిక్గా రాడిష్ తినమంటే పిల్లలు తినరు, కర్రీ లాగా అయినా జ్యూస్ లాగా అయినా. కొంతమంది పిల్లలు తినరు, వాళ్ళందరి కోసం ఇలా చపాతీస్ చేయండి. ఇది ఒకటే కాదు, ఈరోజు కొన్ని వెరైటీస్ ఆఫ్ చపాతీస్ అంటే నేను ఎక్కువగా పిల్లలకి ఇచ్చేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. ఇంకా ఫర్దర్గా ఎలా చేయాలనేసి కూడా మన వీడియోలో వచ్చేస్తాయి. ఏంటంటే మా పిల్లలకి చపాతీ అంటే ఇష్టం అండి. ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. చపాతీ ఎలా చేసినా తింటారు. నేనేమైనా పిల్లలు తినని వెజిటేబుల్స్ అయినా ఏదన్నా గ్రీన్ లీవ్స్ అయినా అంటే ఆకుకూరలతో చెయ్యాలి అంటే చపాతీనేనండి. అయితే నేను రాడిష్ ఆకు ఈ విధంగా ఓన్లీ లీఫేనండి, చూస్తారు కదా, నీట్గా ఉంది. తీసి ఆల్రెడీ మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. దీంతో ఎలా చేయాలి చపాతీ సేమ్ ప్రాసెస్లో మీరు పాలకూరతో కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా దీన్ని మనం ఆల్రెడీ వాష్ చేసి అలా పెట్టేసుకున్నాను. కుక్ చేసుకుందాం కొంచెం వాటర్ తోటి, ఓకే. సో ఇంకా బ్లాగ్ కంటిన్యూషన్ చూసేయండి. బాయ్. ఆకుకూరలతో చపాతీ చేస్తే పిల్లలు చక్కగా తింటారు. పాలకూర, నెక్స్ట్ మెంతి కూర, అలాగే మీరు కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఈ ఆకుకూరని కొంచెం బాయిల్ చేయాలి. డైరెక్ట్గా మిక్సీ పడితే అందులో కెమికల్స్ ఎక్కువ ఉంటారండి. అంటే ఆకుకూరలకి బాగా కెమికల్స్ చల్లుతారు కదా. కొంచెం బాయిల్ చేస్తే బాగుంటుంది. సో ఏదైనా ఇలానే చేసుకోండి. జస్ట్ ఒక 5 minutes బాయిల్ చేసామా, తర్వాతకి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనం గోధుమ పిండిలో కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ వేసేసి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న ప్యూరీ ఉంది కదా, ఆకుకూరది వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కొంచెం సేపు టైం ఉంటే ఉంచేసేయండి. లేదంటే వెంటనే చేసేయచ్చు. సో మీలో ఎంతమంది మీ పిల్లలకి చపాతీ బాగా ఇష్టంగా తింటారు? మా పిల్లలకి అన్నీ ఆకుకూరలైనా వెజిటేబుల్స్ అయినా బాగా అలవాటైంది చపాతీతోనేనండి. చపాతీ బాగా ఇష్టంగా తింటారు. అలానే తింటున్నారు కదా అని ఈ విధంగా నేను మిక్స్ చేసి ఇవ్వడం అలవాటు చేశాను. సో మంచిగా ఇలా రంగురంగులుగా అంటే గ్రీన్, రెడ్ అట్లా చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా ఇష్టంగా కలర్స్ చపాతీ అనుకుంటూ తింటారు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా ఆకుకూరలు కర్రీస్ అస్సలు తినట్లేరు మా పిల్లలు అని ఇంకా టెన్షన్ పడితే ఇది బెటర్ అండి. చపాతీ అయితే నాకు తెలిసి మోస్ట్లీ బేబీస్ అయినా కిడ్స్ అయినా కూడా చపాతీ తింటారు. ఇంకోటి చపాతీ వచ్చేసి మనము 10 months నుంచి కూడా ఇవ్వచ్చు. మంచిగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి నెక్స్ట్ మిల్క్లో కొంచెంసేపు ఉంచి మిక్సీ పట్టేస్తే చాలు, బాగా తింటారు. పిల్లలకు మంచిది కదా వీట్ ఫ్లోరు. ఆ విధంగా సో నేనైతే కర్రీ ఉంటే ఎంత కర్రీ చేసినా ఎన్ని రకాలు చేసినా కర్రీతో తినరు మా పిల్లలు. ఇలా బెల్లంతో ఇష్టంగా తింటారండి. వేడివేడి చపాతీ. మిన్నుకైతే చపాతీ పైన బెల్లం చల్లుతా, కానీ పక్కకు వేస్తే అది ఎన్ని కర్రీస్ చేసినా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక ఏమంటారు కదా, పిల్లలు తినని వెజిటేబుల్లో ఏదైనా ఒకటి ఉందంటే ఇది కూడా ఒకటే అండి. సొరకాయ అంటాం కదా, మంచిగా లేత తీసేసుకొని వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. డైలీ కర్రీ పెట్టినా కూడా తినరు. నేనైతే డిఫరెంట్ కొన్ని వెజిటేబుల్స్ మా ఏమంటారు కదా ఇష్టంగా కూడా తినరండి పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళకి ఇలా చపాతీలాగా చేయడం, స్నాక్స్ లాగా చేయడం, అలా డిఫరెంట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఇది తినట్లేరు కదా అని వదిలిపెట్టాను. ఇంకా వేరేది చేద్దాము, లేదంటే వాళ్ళు ఇష్టంగా తినే దాంట్లో మిక్స్ చేసి పెడదామని తురుముకోవాలి. నేను కొంచెమే తురుమేసుకున్నాను, ఎక్కువగా నేను చపాతీ. ఇంకోటి మీకు డౌట్ కూడా వచ్చేస్తుంది, మిగిలిపోయిన చపాతీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చా అని. స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా తినేసేయచ్చు. బట్ ఇంకా అంటే మొత్తం ఈరోజే చేసి నెక్స్ట్ డే తినడం కన్నా కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి 1/2 hour ముందు పిండి తీసి బయట పెట్టేసేయండి. లేదు మాకు 1/2 hour టైం లేదాక వెంటనే చేసుకోవాలనిపిస్తే హాట్ వాటర్ కొంచెం పెట్టేసి అందులో పిండి మనం అంటే ఒక బాక్స్లో పెడతాం కదా, హాట్ వాటర్లో ఈ గిన్నె పెట్టేసేయండి. జస్ట్ ఒక 5-10 minutesలో సెట్ అయిపోతుంది. అప్పుడు చపాతీ చేసుకోవచ్చు. సో ఇది కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసి ఈ 6 అంటే ఈ టైప్స్ చపాతీ చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా ఉంటాయండి. ప్లెయిన్గా ఇవ్వండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇవ్వండి, ఆకుకూరలతో ఇవ్వండి. మంచిగా బీట్రూట్, క్యారెట్ తినమంటే కూడా అస్సలు తినరు. ఎస్పెషల్లీ బీట్రూట్తో చేసే చపాతీ మంచి రెడ్ కలర్ ఉంటుంది కదా, వద్దన్న తింటారండి చపాతీ. అస్సలు వదిలిపెట్టొద్దు, ఏదో రకంగా ఇవ్వాలి. వాళ్ళు అస్సలు తినకపోవడం కన్నా ఇంకా ఇలాంటి టైప్స్ చేసినప్పుడు కొద్దిగా తిన్న బెటరే కదా, అలా అని. నెక్స్ట్ ఇక్కడ నేను కూడా
బీట్రూట్ని బాయిల్ చేసుకున్నాను. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇంకోటి డౌట్ వస్తుంది, బీట్రూట్ క్యారెట్ బాయిల్ చేసుకుంటే అందులో ఉన్న ప్రోటీన్స్ పోతాయి అక్క, అది అక్క, ఇది అక్క అంటారు. ఆ వాటర్ మీరు చపాతీ పిండికి యూజ్ చేయండి కలుపుకోవడానికి వాటరీగా. నేనైతే అంతే చేస్తాను. సో ఈ విధంగా కొంచెం వాటర్లో కుక్ చేసేసుకొని కొంచెం సేపు, లేదంటే విజిల్ వేసుకోండి. ఒక 3 విజిల్స్, ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తే 3 విజిల్స్ అయిపోతే మనకి బాయిల్డ్ అవుతుంది. కొంచెం వాటర్ తోటి మీరు మంచిగా ప్యూరీ లాగా చేసేటప్పుడు మిక్సీలో కొన్ని, మళ్ళీ చపాతీ కలిపేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని, అలా ఇంకా మనకి వేస్ట్ ఎక్కడ ఉందండి, వేస్ట్ లేదు కదా. అలా నేను మోస్ట్లీ చపాతీలు రౌండ్ షేప్ కన్నా ట్రయాంగిల్ బాగా చేస్తాను. ఎందుకంటే మనం టూ టైమ్స్ మనం ఫోల్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి మెత్తగా వచ్చేస్తాయి. కాబట్టి ఎస్పెషల్ పిల్లలకు గట్టిగా ఉంటే ఇష్టంగా తినరు కదా, నమ్మలడానికి రాదు కదండి మా పిల్లలకు. అందుకే నేను ఈ విధంగా 2 లేయర్స్ లాగా అలా చేస్తూ ఉంటాను. బాగా ఇష్టంగా తింటారు బెల్లం విత్ చపాతీ. నాకైతే టెన్షన్ ఫ్రీ, ఎన్ని రకాలు ఏదైనా వెజిటేబుల్ తినకుంటే మంచిగా చపాతీ చేయొచ్చని. అండ్ నెక్స్ట్ బ్రోకలీ కూడా మా పిల్లలు తినట్లేరు అక్క అని నేను లాస్ట్ 3-4 టైమ్స్ ఈ విధంగా ఇవ్వండి అంటే అస్సలు తినట్లేరు అక్క అన్నారు కదా. ఇది బెస్ట్ అండి, చపాతీ లాగా చేయండి. ఏం లేదు, బ్రోకలీని జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. బాయిల్ చేసి మిక్సీ పట్టేసేయండి. అది చపాతీ పిండిలో కలిపేసి యాజ్ ఇట్ ఈస్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫ్రిడ్జ్లో కూడా ఈ పిండి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి చేసుకొని నెక్స్ట్ డేకి కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే చపాతీలు డైరెక్ట్గా. ఓకేనా? సో ఆ విధంగా చాలా బాగా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు తింటారో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి అంత ఏమంటారు చపాతీ అంటే తినరు అనే అంత ఏం ఉండదండి. బాగా తింటారు పిల్లలు. రకరకాలుగా చేసి ఇవ్వండి. ఓకే, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పాలల్లో వేయడము, అలా డిఫరెంట్గా మీ పిల్లల చాయిస్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మన ఇక నేను ఊరికే కర్రీ పెట్టినా కూడా బాగోదా, అంటే బెల్లం పెట్టినా బాగోదు అనేసి కర్రీ కూడా పెట్టేస్తాను అప్పుడప్పుడు. వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, నేను ఫోర్స్ ఏం చెయ్యను. అంటే ఏదో ఒకటి తింటున్నారు కదా, అసలు తినట్లేరు. ఇప్పుడు ఈ చపాతీ ఉంది, చపాతీ మనకు తినాలి, వాళ్ళు అది తినడం ఇంపార్టెంట్. దేంతో పెట్టేసుకుంటే కొన్నిసార్లు మా పిల్లలు చప్పదే తింటారు తెలుసా. అందులో సాల్ట్ వేసి ఎలాగో మనం చపాతీ రోల్ చేస్తాం కాబట్టి చప్పదే తింటారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బీట్రూట్, సేమ్ క్యారెట్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనము బీట్రూట్ ఎలా చేసామో క్యారెట్ని కూడా బాయిల్ చేసి ఈ విధంగా వేయడం. ఎంత సింపుల్. చపాతీని అసలు స్కిప్ చేయకండి. ఎస్పెషల్లీ వీట్ ఫ్లోర్తో చేసేవి పిల్లలకి చాలా మంచిది. అండ్ ఇంకా వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ తినకుంటే ఈ విధంగా చపాతీలాగా చేసి ఇవ్వండి. మా పిల్లలకైతే చపాతీ ఎన్ని రకాలుగా పెట్టినా, రోజు పెట్టినా తింటారు. ఇద్దరికి ఫేవరెట్. సో మోస్ట్లీ అంటే అది ఇష్టం, ఇది ఇష్టం. మిన్ను అన్నీ తింటాడు, కానీ కొన్ని తిన్నా నాకు మిన్నుతో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మిన్ను ఆల్మోస్ట్ అన్నీ తింటాడు కాబట్టి అని. చపాతీ అయితే ఇద్దరు ఫేవరెట్. సో ఇది ఫ్రెండ్స్, కొన్ని టైప్స్ ఆఫ్ చపాతీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.